అన్నయ్య బాధపడకూడదని ఇంటెన్షన్ ఉంటే క్వాలిఫై చూపించాలి, అంతేగాని సూసైడ్ చేసుకోవడం కాదు. సారీ అన్నయ్య. వీడు మాట్లాడే మాటలకి వీడి క్యారెక్టర్కి అసలు సంబంధమే లేదే. అప్పట్లో నీకు బాధ్యతలు తెలియవనుకునేవనరా, ఇప్పుడు నీకు బాధ్యతలు తప్ప వేరే ప్రపంచమే లేదురా. జీవితంలో తగిలే దెబ్బలు కూడా చిన్నప్పుడు మాస్టర్ కొట్టిన దెబ్బలు లాంటివిరా సత్యబాబు. అప్పటికి నొప్పి అనిపించినా భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నేనేమన్నా నీ ఫ్రెండ్ సత్యబాబుని అనుకుంటున్నావా? నువ్వు కాల్ చేసినప్పుడల్లా హెల్ప్ చేయడానికి, వద్దంటే వదిలేయటానికి. సత్యబాబు గురించి నీకెలా తెలుసు? సత్యబాబు గురించే కాదు, నీ బయోడేటా మొత్తం బయటకు లాగాను. ఏంటి రెడ్డి, టెన్షన్ పడుతున్నావా? నాకెందుకు టెన్షన్? ఆయన సత్యబాబు ఎవరు? హూ ది హెల్ ఇస్ దిస్ గై? అబ్బా, నీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పింది సాఫ్ట్వేర్లో, ఫిల్మ్ఫేర్లో కాదు. అంత యాక్టింగ్ చేయకు. పరాయుడైనా మనోడే అన్నట్టుంటాడుగా సత్యబాబు గారు. వీడేమైనా లీక్ చేసి ఉంటాడంటావా? ఈ దెబ్బతో మన జాబ్ పోయినట్టే. ఏంటి రెడ్డి, మైండ్ ఏమన్నా బెండ్ అయిందా? డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? అఫెండ్ చేస్తున్నాను. సత్యబాబుని నువ్వు కలిసే సీనే లేదు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? తెల్లారులో ఆఫీసులో, రాత్రి అయితే అష్టదిగ్బంధనంలో ఉంటాం కాబట్టి. అష్టదిగ్బంధనమా అంటే? మందు సిట్టింగ్ కాబట్టి నువ్వు వాడిని కలిసే ఛాన్సే లేదు. నాతో నిజం చెప్పించడానికి ట్రై చేస్తున్నావు కదూ. ఆ మాత్రం తెలియకుండా ఉండటానికి బీటెక్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినోడు కాదు, 4-5 సార్లు బ్యాక్లాగ్స్ రాసి పాస్ అయినాడు. మైండ్ ఇట్. నిన్న నైట్ వాడిని హాఫ్ బాటిల్ తెమ్మని వైన్ షాప్కి పంపించావు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? హాఫ్ తెమ్మంటే క్వార్టర్ తెచ్చాడు. అంటే మీరిద్దరూ కలిసి సిట్టింగ్ చేసి క్వార్టర్ తాగేసి ఆ మిగిలిన క్వార్టర్ నా మొక్కను కొట్టానమాట. ఏయ్, చెప్పేదేం వినవా? నాకు ఇంకేం చెప్పకండి. వెన్నుపోటునైనా భరిస్తాను గాని మందు పోటీని భరించలేను. సిట్టింగ్లో 2 మందు బాబుల మధ్య ఉండేది మందు కాదు, నమ్మకం. అందుకే సిట్టింగ్ మధ్యలో మందు అయిపోయినా ధైర్యంగా డబ్బులు ఇచ్చి పంపిస్తాం. ఎందుకో తెలుసా? మధ్యలో ఆపేసిన ఊసులు, మిగిలిపోయిన స్టఫ్, సిగరెట్ ప్యాకెట్లు అక్కడ ఉంటే వాటి కోసం వాడు తిరిగి వస్తాడు కాబట్టి, అంతేగాని ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి కాదు. అలాంటిది వాడు నీతో తాగి మళ్ళీ నా క్వార్టర్లో వాటా కోసం వచ్చాడు చూడు, మందు ద్రోహి. చెప్పు తెగిపోద్ది. నేను తాగలేదు. గ్రాసరీస్ గురించి బయటకు వస్తే వాడు కనిపించాడు. ఒకే ఊరోళ్ళం కదా అని పలకరిస్తే 100 అడిగాడు. అదేంటి, డబ్బులిచ్చే పంపించాం కదా, దొబ్బేసినట్టున్నాడు. ఆ టెన్షన్లో నీ గురించి అడిగితే మొత్తం చెప్పాడు. మొత్తం అంటే? నీ ఫ్లాష్ బ్యాక్ అంతా. అంటే నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా చెప్పాడా? ఆ ఎదవ తప్ప అన్నీ చెప్పాడు. మరి ఇందాక మీ ఫ్రెండ్ సత్యబాబు హెల్ప్ అనేదో మాట్లాడావు. సిటీలోకి వచ్చాక నీకు హెల్ప్ చేసింది వాడే అంట కదా. అయితే ఏం తెలియదు అనమాట. థ్యాంక్స్ రా సత్యబాబు, నీ ఎథికల్ ఫ్రెండ్షిప్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. క్వార్టర్ మందు తగిన కరెక్ట్గా ఉన్నావు చూడు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సత్యబాబు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి రెడ్డి? ఏంటెడ్డి మాట్లాడుతుంటే వచ్చేసావు? ఏంటి నీ బాధ? సత్యబాబు చెప్పాడు మీ ఫాదర్ అండ్ మదర్ చనిపోయారంట కదా. అది జరిగి చాలా రోజులైంది. సారీ రెడ్డి, ఇది తెలియక నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను. మాటలు పడడం అలవాటైపోయింది. ఎందుకు ఇదంతా? మీ నాన్న చేసిన తప్పులకు మీరెందుకు శిక్ష అనుభవించాలి? తప్పు సుప్రియ. తల్లిదండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా ఆస్తులు, కీర్తి ప్రతిష్టలే కాదు, వాళ్ళు పొందిన అవమానాలు, చేసిన అప్పులు కూడా తీసుకోవాలి. కాలేజీలో నువ్వు రాసిన లవ్ లెటర్ అందరి ముందు చదివాననే ఫీల్ అయిపోయి ఆ కోపాన్ని ఇప్పటివరకు నువ్వు మర్చిపోలేదు. అటువంటిది ఊళ్ళో మా నాన్న చేసిన అప్పులు, వాటి వల్ల వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఎలా మర్చిపోగలరు? నాకివేం తెలియదు రెడ్డి. కాలేజ్ అయిపోయాక ఎవరి జీవితాలు వాళ్ళవి. ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుస్తుంది? అయినా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? సుప్రియ, నేను ఇక్కడ ఉన్న సంగతి ఊళ్ళో ఎవరికి చెప్పొద్దు. టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా నేను ఊరెళ్తాను. సరే. సుప్రియ, నాకు ఒక చిన్న సాయం చేస్తావా? ఏంటది? నీ నెట్ఫ్లిక్స్ క్రెడెన్షియల్స్ ఇస్తావా? అంటే మా ఓనర్ గడికి ఆడ అకౌంట్ ఇచ్చేస్తానని తెలిసిపోయి పాస్వర్డ్ మార్చేశాడు. డబ్బులు అడిగిన ఇస్తారు కానీ ఈ ఓటీటీ పాస్వర్డ్ అడిగితే మాత్రం ఆస్తులు అడిగినట్టు ఫీల్ అయిపోతారు అన్ప్రొఫెషనల్ నెటిజన్స్. నువ్వు మారవు రెడ్డి. అదేంటిది? ఇవ్వడం ఇష్టం లేకపోతే ఏమన్నా చెప్పొచ్చు కదా. ఇదేంటిది ఖాళీగా ఉంది? అద్విక గారు, ఏంటండి అన్యాయం? ఆఫీస్ లేకపోతే ఇంటిమేట్ చేయాలి కదండి. క్యాబులకు కూడా నా క్రెడిట్ కార్డు వాడుతున్నాడు.
కొత్తగా వచ్చేమన్న పార్షియాలిటీనా? రీప్లేస్మెంట్. ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలని ప్రజ్ఞ చెప్పింది. అంటే మమ్మల్ని తీసేస్తున్నారా? మీరు ఎక్స్పీరియన్స్డే కదా. ప్రవీణ్ గారు, దవడ సైడ్ అయిపోద్ది. లెట్ దెమ్ కంప్లీట్ ప్రవీణ్. మనం 5 years ఎక్స్పీరియన్స్ కదా. స్నిత ప్రజ్ఞత కలిగి ఉండాలి అలాంటి విషయాల్లో, లేకపోతే దొరికిపోతాం. సో కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తాం రెడ్డి గారు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంది. ఓ, ఆఖరి నిమిషంలో ఆక్సిజన్ అందినట్టు ఉంది. సేఫ్రా మనం? రెడ్డి గారు, ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు కూడా ఉన్నారు. ఏమండి, అన్నిసార్లు ఇంటర్వ్యూ అంటే నా వల్ల కాదు. ఒకసారి చేశారు కదా, మళ్ళీ మళ్ళీ అంటే నేను ఇవ్వను. రెడ్డి గారు, ఇంటర్వ్యూ మిమ్మల్ని చేయరు, మీరు ఇంటర్వ్యూ చేయాలి. అది ఇంకా కష్టం. సాత్విక్ గారు ఆర్డర్ అండి. ఆడకూడదు. కల్తీ లెక్కలని తెలిసిన కమానాన్ని ఎంకరేజ్ చేస్తాను. ఏమైంది రెడ్డి? ఎందుకంత వరి అవుతున్నావు? అద్విక, ఏంటది? ధైర్యం ఇస్తున్నా జెసి. ధైర్యం ఇస్తున్నట్టు లేదు, వాడిని రెచ్చగొడుతున్నట్టుంది. కుళ్ళండి మీకు. సిస్టర్ అండి నాకు. హీరో ఎవరి సిస్టర్స్ అయినా గోకొచ్చు, కానీ హీరో సిస్టర్స్ మాత్రం ఎవరు గోకూడదు. ఆ మాత్రం సినిమా రూల్స్ మాకు తెలుసు. రే, హీరోని ఎవరినన్నాడు రా? నాకు మాత్రం ఏం తెలుసు. రెడ్డి గారు, మీకు చెల్లెలు ఉన్నారా? 2 ఉన్నారండి, చాలా పద్ధతిగా పెంచుతున్నాను. సుప్రియ, రెడ్డి గారు రారంట. ఇస్తున్నాం. అవసరం లేదు, వస్తాను. వస్తాడంట, వినబడిందిగా. వాట్ హ్యాపెన్ రెడ్డి గారు? మాస్టర్ డోంట్ నో ఎనీథింగ్, బట్ స్టూడెంట్ వాంట్ స్పెషల్ క్లాస్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాడా? బ్యాగ్ నాదేనండి, సారీ. మొహం కనపడితే బాగుండు. బా, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా కష్టపడుతున్నట్టున్నారు. అంటే ఫోన్ జారీ పడిపోయిందని చెప్పకండి. నన్ను చూడడానికి పడేశారని చెప్పండి, ఇంప్రెస్ అవుతా. ఐమ్ సంకీర్తన. ఐఎమ్ అక్షయ్. ప్రీవియస్లీ అయ్యో, అలాంటి అఫైర్స్ ఏం లేవండి. ఫ్రెష్ అండ్ సింగిల్ అండి నేను. ప్రీవియస్గా ఏ కంపెనీలో వర్క్ చేశారని అడుగుతున్నానండి. ఓ అదా, వర్జిన్ టెక్నాలజీస్లో వర్క్ చేశానండి. ఓ నైస్. ప్రీవియస్లీ మీరు? పతీత్ నెట్వర్క్లో వర్క్ చేశాను. జాబ్ గురించి కాదండి, మీకేమన్నా అఫైర్స్ ఉన్నాయా అని. అవసరమా మీకు? సంకీర్తన గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. దేవుడా, ఈ అమ్మాయి నేను సెలెక్ట్ అయిపోయేలా చూడు స్వామి. ఓం సారా, ఓం సారా, ఓం సారా, ఓం సారా. జై కోయాలమ్మ తల్లి జ్యోతిషాలయం. ఏంటలా చూస్తున్నావు? నాకు జాబ్ రావాలని మొక్కుంటున్నాను. సుప్రియ, సాత్విక్ ఒక 2-3 ప్రొఫైల్స్ పంపించాడు. వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేయాలి. వీళ్ళైనా జెన్యూనేనా లేదా ఫేకా? అందుకని తొక్కల ఇంటర్వ్యూస్కి నేను రాననేది. నేను వెళ్తాను చేసే గారు. వెళ్తా అన్నారు. ఇంకెళ్ళలే. హాయ్ హాయ్ హాయ్. హ్యావ్ ఎ సీట్. ఎక్స్పీరియన్స్ అంటే ఇందులో అన్నమాట. హాయ్, దిస్ ఇస్ సంకీర్తన. దిస్ ఇస్ మై. ఇప్పుడు ఈ ఫైల్స్ ఇవన్నీ మనకు అవసరం చేసే గారు. మాకు అవసరం రెడ్డి గారు. ఎందుకంటే ఉద్యోగం నుంచి పడదబ్బగా. హ్యావ్ ఎ సమ్ కాఫీ ఫర్ యూ. నో థ్యాంక్స్ అండి. నైస్. గుడ్. సో వై డు వాంట్ జాయిన్ హియర్? అంటే మీరు ముందు వర్క్ చేసినంత పెద్ద కంపెనీ కూడా కాదు కదా. దాన్నే డెస్టినీ అంటారండి. ఎవరికి ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడికి వెళ్తారు. దీనికి మళ్ళీ పెద్ద క్వశ్చన్స్ ఒకటే. రెడ్డి గారు, మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే హోల్డ్ చేసుకోండి. ఇది ఇంటర్వ్యూ. సంకీర్తన గారు, హ్యావ్ ఎ టీ. నో థ్యాంక్స్ అండి. ఆవిడ వద్దంటే ఎందుకంటే పదే అడిగి మరీ విసిగిస్తారు.
ఎవరినైనా గోకితే చాలు ఓ గేర్లెక్కిపోతాడు, కుళ్ళిపోతాడు. హ్యావ్ సమ్ వాటర్? నో థ్యాంక్స్ అండి. హ్యావ్ సమ్ బిస్కెట్స్? నో థ్యాంక్స్ అండి. వీఆర్ ఇంప్రెస్ విత్ యువర్ ఆన్సర్ సంకీర్తన. నేను కూడా. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా మా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి మీట్ అవుతుంది. సో యూఆర్ ఇన్ టు దిస్ జాబ్. రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే ఇప్పుడు షేర్ చేయండి. మీ ఇన్స్టా ఐడి ఇస్తే డైలీ రీల్స్ షేర్ చేస్తుంటాను సంకీర్తన గారు. షేర్ చేయమంది ఒపీనియన్ అండి, రీల్స్ ఫోటోలు కాదు. సో ద ప్రాజెక్ట్ ఈస్ స్టార్టింగ్ టుడే ఇట్ సెల్ఫ్. యూ కెన్ గో టు ద హెచ్ఆర్ అండ్ కలెక్ట్ యువర్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇవ్వకుండా అలా పంపించడం అన్యాయం అండి. రెడ్డి గారు, ఆవిడకి జాబ్ ఇచ్చామండి. అవునా? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? పలకరింపులు పరిచయాలు పెంచుకుందామని. వద్దు. ఎందుకు? ఏంటి ప్రజ్ఞకి వాట్సాప్లో దేవుడి ఫోటోలు పంపిస్తున్నావంట? అమ్మని, ఎవరికి చెప్పొద్దని కింద వాట్సాప్లో మెసేజ్ పెట్టాను కదా, చెప్పేసిందా? ప్రజ్ఞ నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? ఎవరు ఇవ్వలేదండి, మీ ఫోన్లో ఉంటే తీసుకున్నాను. మరీ ఇంత కరువు ఏంటండి? పరువు తీస్తున్నాడు. అందుకేనండి నేను ఇంటర్వ్యూ చేయను. మీరు ఎక్కడ చేశారు? చూసారు అంతేగా. జేసీ గారు, నాకెందుకో నెగిటివ్ వైపు కొడుతుందండి. ఊరుకోండి సార్, మొహంలో దైవభక్తి తుట్టుపడుతుంటే. మై సెల్ఫ్ అక్షయ్. మేము ఎవరు అడగలేదే. ఇందులో వచ్చిన అమ్మాయికి అడిగారా ఏంటి? చెప్పిందిగా. రెడీ, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఉందండి. యూనో మా రూమ్ పక్కన ఏటీఎం ఉంది. ఇతన్ని సెలెక్ట్ చేసిన జేసీ గారు, నో మోర్ డిస్కషన్స్. క్రెడిట్ కార్డ్కి జాబ్కి సంబంధం ఏంటి రెడ్డి గారు? మన ప్రయాణంలో కూడా ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వస్తాయండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. అక్షయ్, యూ కెన్ గో టు ద హెచ్ఆర్. షీ విల్ గైడ్ యూ విత్ ద రిమైనింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓ, జాబ్ ఇచ్చేసారనమాట. డూ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్? అది ఇందాక వచ్చిన అమ్మాయి సెలెక్ట్ అయిందా అండి? రెడ్డి గారు, మీ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నాడు, కొంచెం చూసుకోండి. పిల్లోడండి, నేర్చుకుంటాడులేండి. అక్షయ్, యూ కెన్ లీవ్ నౌ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుప్రియ, ఏమైంది? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో లేదో అని డౌట్గా ఉంది చేసి. వాళ్ళ మీద ఎందుకండి అంత డౌట్? నేనున్నానుగా. నువ్వు ఉన్నావనే నా డౌట్ అంతా. ఈ ఆఫీస్కి చాలామంది క్లయింట్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా మనం క్రాక్ చేయాలి, లేకపోతే ఆఫీస్ రన్ అవ్వడం కష్టం చేసి. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు టెన్షన్ పడతారేంటండి? సరే చూద్దాం, రేపటి నుండి నువ్వు టీమ్ లీడ్గా ఉన్న టీం మెంబర్స్ అందరినీ ఎలా గైడ్ చేస్తావన్నది. అయ్యి బాబాయ్, చిన్నప్పటి నుంచి నాకు ఈ వెళ్తూ ఉండిపోయిందండి క్లాస్ లీడర్ అవ్వలేదని. ఇప్పుడు చూడండి, రేపు నుంచి చెడుగా ఆడేస్తాను. ఎవడైనా ఇంగ్లీష్ మాట్లాడలేదు అనుకోండి, బోర్డు మీద పేరు రాసేస్తాను. అసైన్మెంట్ చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేస్తాను. రెడ్డి గారు, టీమ్ లీడర్ అంటే క్లాస్ లీడర్ కాదండి, జోకులకు కూడా ఒక హద్దుపద్దు ఉంటుంది. టీమ్ లీడ్ అంటే టీం మెంబర్స్తో వర్క్ ఆన్ టైంలో చేయించాలి. నీకెలాగో ఏమీ రాదు, వాళ్ళతో వర్క్ చేయించలేవు. తిరిగి రాజమండ్రి వెళ్ళిపోవడానికి తట్టా పుట్టా సర్దుకొని రెడీగా ఉండు.